బిస్మిల్లా అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. ఖురాన్ మరియు హదీస్లో ఇస్లాం ఆధారంగా చూసినట్లయితే ఇస్లామిక్లో మొదటి నెల మొహరం నెల. ఈ యొక్క నెలని షహరుల్లా అంటే అల్లాహ్ యొక్క నెల అని కూడా పిలుస్తారు. ఈ యొక్క నెలకి ఆధ్యాత్మికంగాను, ధార్మికంగాను, చారిత్రపరంగాను చాలా రకాల ప్రత్యేకతలు ఈ యొక్క నెలకు ఉన్నాయి. ఇది క్యాలెండర్లో, ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల, 12 నెలల్లో మొదటి నెల. ఇకపోతే మొహరం అంటే అరబిక్లో నిషేధించబడినది అని అర్థం. ఇస్లాం ప్రకారం అత్యంత పవిత్రమైన 4 నెలల్లో మొహరం ఒకటి. ఈ నెలలో గొడవలు లేదా యుద్ధాలు చేయడం నిషిద్ధంగా భావిస్తారు. అషురా అంటే మొహరం నెలలో 10వ రోజున యోమే ఏ అషురా అంటారు. ఈ రోజుకు 2 ప్రధాన కారణాల వల్ల ప్రాముఖ్యత ఉంది. మొదటిగా చారిత్రపరంగా చూసినట్లయితే దేవుడు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక కాలాలలో వారి వారి భాషల్లో నుంచే అనేక మంది మానవులను ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవులకి గ్రంథాలను ఇవ్వటం, చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, కంటికి కనిపించేవి, కనిపించనివి, ఊహించగలిగినవి, ఊహించలేనివి, మనకంటే ముందు గడించిపోయిన జాతుల గురించి కానీ, ఇప్పుడు జరగాల్సింది మరియు తర్వాత జరగబోయేది, స్వర్గం మరియు నరకం గురించి, పాపాల గురించి, పుణ్యాల గురించి, మరియు షిర్క్ మరియు బిదాత్, హరాం హలాల గురించి, ఇలా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మానవాళికి నేర్పి ఉన్నాడు. ఇలా అనేక రకాల కాలాలలో వారి వారి భాషల్లో నుంచే ప్రవక్తలను ఎన్నుకోవడం జరిగింది అని దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా వచ్చిన ప్రవక్తలలో ఒక ప్రవక్త మూసా ప్రవక్త, ఈయనని మోషే ప్రవక్త కూడా అంటారు. ఈయన పైన తౌరాత్ అనే గ్రంథం అవతరింపజేయబడింది మరియు దీనినే మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. మరి చారిత్రక నేపథ్య ప్రకారం ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు మరియు అతని యొక్క అనుచరులు బనీ ఇజ్రాయిలు ఈజిప్టు రాజు అయినటువంటి ఫిరౌను నుండి అల్లా యొక్క సహాయంతో విముక్తి పొందిన రోజు, సముద్రం చీల్చబడి అక్కడి నుంచి బయటపడ్డటువంటి రోజు. దీనికి కృతజ్ఞతగా మరి ముస్లింలు ఈ యొక్క రోజున ఉపవాసం ఉంటారు. ఇది ఒక ప్రత్యేకత. అయితే రెండవది మరి కర్బలా యుద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనవడు హజరత్ ఇమాం హుస్సేన్